ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ విస్తారమైన నిఘా కెమెరాల నెట్వర్క్ అధునాతన సాంకేతికతను ఉపయోగించి నగరంలో జరుగుతున్న నేరాలపై ప్రత్యేక దృష్టి సాధించిందని నగర సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తులకు లేదా సంఘ వ్యతిరేక ప్రవర్తనలో పట్టుబడిన వారికి తరచుగా ముందస్తు సమాచారం లేకుండా మాదక ద్రవ్య పరీక్షలు నిర్వహిస్తామని, పదే పదే నేరాలకు పాల్పడేవారు డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ గా తేలితే ఎన్డీపీఎస్ చట్టం కింద కఠినమైన చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ ద్వారా ప్రజలకు నేరుగా ఎమ్మెల్యేలను కలిసే అవకాశం లభించడం వల్ల సమస్యలు వేగంగా పరిష్కారం అవుతున్నాయని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ అన్నారు. గత ప్రభుత్వ కాలంలో పెన్షన్లు, హౌసింగ్ స్థలాల కేటాయింపులు వంటి అంశాల్లో సరైన అమలు లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులకు ఎదురవుతున్నారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కృష్ణా జిల్లా పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచి వారి అభ్యున్నతికి కృషి చేసిన నాయకుడు దేవినేని నెహ్రూ అని ఎమ్మెల్సీలు లేల అప్పిరెడ్డి, తలసిల రఘురాం కొనియాడారు. పార్టీలకు అతీతంగా అందరికీ సహాయం చేసే నేతగా ఆయన గుర్తింపు పొందారని తెలిపారు. భౌతికంగా నెహ్రూ లేకపోయినా ఆయన ఆశయాలను తనయుడు అవినాష్ ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. దేవినేని నెహ్రూ ప్రజానాయకుడుగా 5 సార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు విశేష సేవలందించారని మాజీ మంత్రి పేర్ని నాని కొనియాడారు. విజయవాడ రాజకీయ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నాయకుడు నెహ్రూ అని పేర్కొన్నారు. మహిళా బిల్లు వేళ వైసీపీ డ్రామాలు వేస్తుందని ఎమ్మెల్యే గౌతు శిరీష ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశమంతా మహిళా రిజర్వేషన్ బిల్లుతో సంతోషంగా ఉంటే ఏపీలో వైసీపీ నేతలు విషం చిమ్ముతున్నారంటూ మండిపడ్డారు. నిన్నటి వరకు విలన్లుగా ఉన్న జగన్ టీం ఇప్పుడు తమ మాటలతో జోకర్లుగా నిరూపించుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. 2023 ఎన్సీఆర్పీ నివేదికగా జగన్ హయాంలోని అరాచకాలకు సజీవ సాక్ష్యమని చెప్పుకొచ్చారు. జగన్ రెడ్డి పాలనలో దక్షిణాది రాష్ట్రాలన్నింటికంటే ఏపీలోనే నేరాలు, ఘోరాలు అత్యధికమన్నారు. పెద్ద రాష్ట్రాల కంటే ఏపీలోనే మహిళలపై దాడులు ఎక్కువగా జరిగాయని గణాంకాలు చెబుతున్నాయని ఎమ్మెల్యేలు తెలిపారు. రాయలపాడు చెరువును ఆక్రమణకు గురి కాకుండా పరిరక్షించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మరియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ చెరువు ఆక్రమణకు గురైతే ఒకవైపు రైతులు, మరోవైపు దళిత మత్స్యకారులు జీవనాధారం కోల్పోయి వీధిన పడే అవకాశం ఉందన్నారు. నగరంలో పెరుగుతున్న దోమల సమస్యను నియంత్రించేందుకు ప్రతి ఇంట్లో ఫ్రైడేను డ్రైడేగా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ వి కామేశ్వరరావు అన్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని ఆయన కోరారు.